గొప్పలు చెప్పుకోవడంలో కాదు, జీవించడంలో గొప్పతనం ఉండాలి. సేవకుడే గొప్పవాడు. మనం గొప్పవాళ్ళం కావాలంటే యేసు చెప్పినట్లు సేవకులంగా మారాలి. యేసుక్రీస్తు లోకరక్షణార్థం తన మరణ ప్రస్తావన చేస్తుండగా శిష్యులు మాత్రం యేసుక్రీస్తు మహాశక్తిమంతుడని భావించి బాధామయ మెస్సయ్యాగా కాకుండా అధికారంతో కూడిన మెస్సయ్యాగా ఆలోచించారు. యేసు ఆలోచనలకు వాస్తవ విరుద్ధంగా శిష్యులు ప్రవర్తించారు. యేసుక్రీస్తు శిలువ శ్రమలు మరణం గూర్చి మాట్లాడుచుండగా యాకోబు యోహానుల తల్లి అధికార స్థానాల కోసం అభ్యర్థించారు. యేసు లక్ష్యాన్ని శిష్యులు అపార్థం చేసుకున్నారు. ప్రియులారా, శిష్యులలో ఇంకా ఆధ్యాత్మిక మేల్కొలుపు రాలేదు. యేసుక్రీస్తు ఆధ్యాత్మిక వాస్తవాన్ని బయలుపరచగా శిష్యులు కేవలం భూలోక సంబంధమైన అధికారాన్ని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు తన శిష్యులకు సమూలమైన మార్పునకు ఆహ్వానించారు. మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు అందరికీ సేవకుడిగా ఉండాలన్నాడు. సేవకుని నాయకత్వంలో వేతనం కోసం పనిచేయరు, పలుకుబడి కోసం పనిచేయరు, అధికార దాహంతో పనిచేయరు. ఉదార స్వభావం ఉంటుంది, ప్రజాక్షేమం ఉంటుంది, ప్రజల రక్షణ ఉంటుంది, అహంభావం ఉండదు. తోటివారికి సేవ చేయడంలోనే ఆనందాన్ని పొందుతారు. ప్రియులారా, నిజమైన గొప్పతనం సేవలు చేయించుకోవడంలో కాదు, సేవలు చేయడంలోనే ఉన్నదని యేసు శిష్యులకు నేర్పించాడు. సేవకులు పరులను నియంత్రించడానికి అధికారం చలాయించరు. వినయంతో దేవుడు వారికిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటారు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానం చేయగలరా అని యేసు ప్రశ్నించడం ద్వారా యేసు తన శ్రమలతో కూడిన బాధామయ పాత్ర గురించి చెప్పాడు. ఈ విషయం శిష్యులకు అర్థం కాక మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకు వారు సిద్ధంగా లేకపోగా యేసు రాజ్యమును అపార్థం చేసుకున్నారు. వారు నేనే గొప్ప అని వాదోపవాదనలు చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువే వారిని సరిదిద్దారు. వారి ఆలోచనలను ఈ లోకము నుండి పరలోకం వైపుకు త్రిప్పాలని ఆహ్వానించాడు. ప్రియులారా, తిరస్కరింపబడిన రాయి మూలరాయిగా మారినట్లే యేసును అనుసరించడానికి సిలువే మనకు ఆధారంగా ఉంది. యేసు సిలువ బలిదానం లేకుండా పునరుత్థానం లేదు. క్రీస్తు మహిమలో మనకు భాగం ఉండదు. దుఃఖముతోనూ శోకముతోనూ శ్రమలతోనూ కూడిన క్రీస్తు శ్రమల పాత్రను మనం స్వీకరించడానికి సిద్ధపడితే ఆయన మహిమలోనూ పాలు పంచుకుంటాం. మనము ఇతరులకు ఆశీర్వాదంగా మారడానికి క్రీస్తు వలె సేవకులంగా క్రీస్తు శరీర భాగాలుగా పనిచేద్దాం. గొప్పలు చెప్పుకోవడంలో కాదు, జీవించడంలో కనిపించాలి. క్రీస్తు చూపిన సేవాభావంలో మన ప్రతి కార్యము ఉండాలని దేవుని సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థించుదాం. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు లభించునుగాక. ఆమెన్.